ఎండాకాలం వచ్చిందంటే మన గార్డెన్లో ఎక్కువగా పూలు పూసే చెట్లు ఏమన్నా ఉన్నాయి అంటే అవి మల్లె చెట్టు, విరజాజి చెట్టు అండ్ ఇంకా కొన్ని చెట్లు కాడమల్లి చెట్లు లాంటివి కూడా బాగానే పూస్తూ ఉంటాయి. కానీ మా గార్డెన్లో మాత్రం విరజాజి చెట్టు బాగా పూస్తుంది. అన్నిటికన్నా మెయిన్గా ఈ విరజాజి చెట్టు బాగా పూలు పూసి 2 కుండీలో వేశాను. ఒక కుండీలో మొగ్గలు మాత్రమే వేసింది, ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. రెండో కుండీలో మాత్రం ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. కింద వేసేదాన్ని, కాకపోతే కింద ప్లేస్ లేక ఇక్కడ గార్డెన్లో వేయాల్సి వచ్చింది టెర్రస్ మీద. ఇది 20 లీటర్స్ బకెట్లో పెట్టాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది ప్లాంట్కి. 4 ఫీట్ హైట్ పెరిగింది. 4 ఫీట్ హైట్ పెరిగి బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే దీనికి ఏదైనా అనువుగా ఉండేటట్టు మనం పైకి ఒక ఫెన్సింగ్ మీద ఏదైనా పారిచ్చినట్టయితే ఎక్కువగా కొమ్మలు అనేది అల్లుకొని ఎక్కువ కొమ్మలు ఫామ్ అయ్యి ఎక్కువ పూలు పూస్తాయి. కాకపోతే ఇక్కడ నేను ఓపెన్గా వదిలేయడం వల్ల కొమ్మలు కొసవారికి మాత్రమే పూలు పూస్తున్నాయి. ఈ ప్లాంట్కి ఎప్పటికప్పుడు వెర్మి కంపోస్ట్, ఫ్రూట్ కిచెన్ వేస్ట్ ఇవ్వాలన్నమాట. ఫ్రూట్ కిచెన్ వేస్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే బాగా ఫ్లవరింగ్ వస్తాయి. ఫ్లవరింగ్ వచ్చాక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆకుపురుగు లాంటివి వస్తూ ఉంటాయి. ఆకుపురుగు వల్ల ఏమవుతుందంటే గుత్తి మొత్తం ఖరాబ్ చేస్తూ ఉంటుంది ఫ్లవరింగ్. సో మీరు ఎప్పుడైనా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే అప్పటికప్పుడు ఆ పురుగు చనిపోతుంది. సో ఫ్లవర్స్ అనేది సేవ్ చేయొచ్చు. టెర్రస్ మీద పెంచుకోవడానికి ఇది కూడా ఒక బెస్ట్ చెట్టు అని చెప్పచ్చు.